హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీ వ్లాగ్స్. సో మనం స్కూల్ లైఫ్లో ఏదైతే ఎంజాయ్ చేస్తామో అదైతే ఎప్పటికీ మర్చిపోలేం కదండి. సో మేమైతే మా స్కూల్ తరపున పిల్లలందరినీ కూడాను ఇలా ఎస్కే వాటర్ పార్క్ అయితే తీసుకొని వెళ్తున్నాము. అండ్ వాళ్ళైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారన్నమాట. అండ్ మంచిగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చక్కగా వచ్చేసామన్నమాట. సో అన్ని ఒక 5 బస్సెస్ అలా అనమాట మాకు స్టూడెంట్స్ అందరూ కలిసి. సో ఇలా రీచ్ అయ్యాము. సో ఎంత ఎంజాయ్గా ఉన్నారో చూడండి, పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయబోతున్నామని హ్యాపీనెస్తో ఉన్నారన్నమాట. అండ్ పిల్లలకి ఎక్కువ ఇలా ట్రిప్స్కి అలానే ఎక్స్కర్షన్స్ అలా తీసుకెళ్తూ ఉంటుంటే చక్కగా ఎంజాయ్ చేస్తారు కదండి, వాళ్ళకు కూడా ఇష్టం కదా. సో రాగానే ఇక్కడ మాకు ఇలా బ్యాండ్స్ అయితే ఇచ్చారు. అండ్ పిల్లలకి టీచర్స్కి సపరేట్గా ఇచ్చారనమాట. సో ఇలా ఎంటర్ అయిపోతున్నాము లోపలికి. సో చూడండి ఎంత చక్కగా సిస్టమేటిక్గా చాలా బాగుంది ఎంట్రన్స్. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది లోపల వెళ్ళగానే కూడాను, చాలా బాగుంది. ఆలస్యం చేయకుండా సో పిల్లలైతే ఇంకా వాటర్ గేమ్స్ ఇలా ఆడడానికి వచ్చేసారనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్ కోసం అనమాట, చిన్నపిల్లల కోసం అనమాట. 3, 4, 5 క్లాసెస్ పిల్లలకి. అండ్ పిల్లలు పెద్దలు చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేస్ అయితేను చాలా చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అండ్ ఇక్కడ చూడండి ఆ బకెట్తో వాటర్ అలా ఫిల్ అయ్యి పిల్లల మీద అలా పడిపోతూ ఉంటుందన్నమాట. సో ఇదైతే చాలా చక్కగా ఎంజాయ్ చేశారండి ఈ వాటర్ గేమ్ అయితేను, చాలా బాగుంది. అండ్ చాలా రైడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, జంబో రైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పిల్లలందరూ డిస్పోజ్ అయ్యారు. అలా అక్కడక్కడ అలా వెళ్ళేసి ఆడుకున్నారనమాట. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. అన్ని రైడ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేశారు, ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు పిల్లలు. అండ్ చిన్నపిల్లల కోసము పెద్ద పిల్లల కోసము సపరేట్గా ఉన్నాయన్నమాట. పిల్లలు అదర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదండి. ఎప్పుడు స్టడీస్ ఎగ్జామ్స్ అంటే వాళ్ళు కూడా డిమోటివేట్ అవుతూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఇలా రిఫ్రెషింగ్గా అలా బయటికి తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా చాలా మోటివేట్ అయ్యి ఇంకా బాగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. సో చూడండి ఇదైతే జంబో రైడ్స్. అండ్ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ వేవ్ పూల్ దగ్గర. అండ్ వాటర్ ఫాల్ అండ్ అలానే వేవ్ పూల్ చాలా చక్కగా ఎంజాయ్ చేశారనమాట. సో పిల్లలతో పాటు మేము టీచర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశాము. సో ఈ ట్రిప్ అయితే మర్చిపోలేదండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా ఎంజాయ్ చేశాము చిన్న పెద్ద తేడా లేకుండా. సో ఇక్కడ చూడండి ఇది వేవ్ పూల్ అనమాట, వాటర్ ఫాల్స్. ఇందులో ఇట్లా వేవ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ పిల్లలందరూ కూడాను చాలామంది, అసలు ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. ఇక్కడ పిల్లలందరూ ఎంజాయ్ చేయవలసిన ప్లేస్ అనమాట. అండ్ అలా వేవ్స్ రావడము, ఆ పిల్లలందరూ కూడా అక్కడ ఎక్కడ వెళ్ళినా కూడా ఇది చూడండి పైన వాటర్ ఫాల్ అనమాట వేవ్ పూల్ దగ్గర. సో చాలా డ్యాన్సులు వేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్ పిల్లల కోసమే. చూడండి మా టీచర్స్ చక్కగా పైసా వసూలు అంటూ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారో, చాలా ఎంజాయ్ చేశారు మా టీచర్స్ కూడాను. అండ్ ఇక్కడ రెయిన్ డ్యాన్స్ పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేశారండి రెయిన్ డ్యాన్స్ కూడాను. సో వాటర్ ఫాల్ అనగానే, వాటర్ పార్క్ అనగానే మోస్ట్లీ మనకి వాటర్ గేమ్సే ఉంటాయి కదా. సో అన్నీ వాటర్ రిలేటెడ్ అనమాట. సో ఇది రెయిన్ డాన్స్ ఇక్కడ. సో ఆ సాంగ్స్కి అవన్నీ కూడాను చాలా స్టెప్పులు వేస్తూ మా టీచర్స్ మా పిల్లలు సో ఇక్కడ ఎవరు పిల్లలు టీచర్స్ డిఫరెన్స్ లేదు, ఇంకా అందరు ఈక్వల్గా. సో మేము వాళ్ళని సూపర్వైజ్ చేస్తూనే అండ్ ఇంకా చక్కగా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసామన్నమాట. సో చాలా బాగా అనిపించింది. అండ్ వీకెండ్స్లో కానివ్వండి, సమ్మర్లో కానివ్వండి, పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే ఒక మంచి ఎంజాయ్ చేయడానికైతే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చండి. సో ఇక్కడ వచ్చేసి డ్రై గేమ్స్ ఉన్నాయి అండ్ స్వింగ్స్ స్లైడ్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ డ్రై గేమ్స్ కూడా పిల్లలు ఎంజాయ్ చేశారు. అండ్ మిడిల్లో లంచ్ బ్రేక్, టీ బ్రేక్ అలా ఉంది. సో ఇవి వచ్చేసి చాలా పెద్ద రైడ్స్ అండి, జంబో రైడ్స్, అడ్వెంచర్స్ రైడ్స్ అని చెప్పొచ్చు. అండ్ పెద్ద పిల్లలు మాత్రమే అలో అనమాట ఇక్కడ. చూడండి అలా పైనుండి అలా కింద వచ్చేసి మళ్ళీ పైన వెళ్ళిపోయి అలా చుట్టూ తిరిగి ఇలా రావాలన్నమాట. సో నాకు కంప్లీట్ వీడియో తీయడానికి రాలేదు. సో ఇంకా ఎంజాయ్ చేసాము, అలసిపోయామన్నమాట. సో రిటర్న్ అవుతున్నాము. సో ప్రశాంతంగా ఉంది వేవ్ పూల్ చూడండి. సో చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితేను. ఇది ఎప్పుడు మర్చిపోలేని ఒక ట్రిప్ అనమాట.